కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ వాటికి అంటే వాటి కింద ఏమేమి వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము. త్రిసూత్ర, హేతు, లింగ, ఔషధ. ఇది ఆయుర్వేదాన్ని మనకి బ్రహ్మ త్రిసూత్రాల రూపంలో మనకి అందజేశారనమాట. హేతు అంటే రీజన్ ఫర్ డిసీజ్ ఎందుకు వచ్చిందో కారణాలు. లింగ అంటే ఆ డిసీజ్ యొక్క లక్షణాలు ఏంటి అది. ఔషధ అంటే ఆ డిసీజ్కి మనం ఇచ్చే ట్రీట్మెంట్. అలా త్రిసూత్ర రూపంలో బ్రహ్మ మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు, ఆయుర్వేదం జ్ఞానాన్ని ఇచ్చారు. నెక్స్ట్ త్రిస్కంద. త్రిస్కంద అన్న త్రిసూత్ర అన్న ఒకటే, ఆ రెండు సినానిమ్స్. నెక్స్ట్ స్కందత్రయ అంటే హేతు, దోష, ద్రవ్య. త్రిస్కందకి స్కందత్రయకి మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మనం ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక సింపుల్ సిల్లీ కోడ్ అనుకుందాం. త్రిస్కందాలో 3 ముందుంది, స్కందత్రయాలో 3 వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి ఎప్పుడైనా ఎందుకు వెళ్తారు? ఏమైనా తప్పు చేస్తే దాక్కోవడానికి వెనక్కి వెళ్తారు. కాబట్టి అదేదో దోషం చేసింది కాబట్టి వెనక్కి వెళ్ళింది. సో త్రిస్కందాలో దోష అనే వర్డ్ వస్తుంది మనకి. సో హేతు, దోష, ద్రవ్య, త్రిస్కంద. కొంచెం సిల్లీగా ఉంటుంది, బట్ గుర్తుంచుకోవడానికి కొన్ని తప్పు. నెక్స్ట్ త్రిదండ, సత్వ, ఆత్మ, శారీర. నెక్స్ట్ త్రిస్తూన. త్రిస్తూన అన్న త్రిస్తంభ అన్న ఒకటే. అవేంటివి? వాత, పిత్త, కఫాల్ని త్రిస్తూన ఆర్ త్రిస్తంభ అంటారు. త్రయోపస్తంభ. త్రయోపస్తంభ అంటే ఆహార, నిద్ర, బ్రహ్మచర్య. ఇది చరక సూత్రస్థానం ప్రకారము. నెక్స్ట్ త్రయోపస్తంభాలని ఆహార, నిద్ర, అబ్రహ్మచర్య అని చెప్పారు. అది అబ్రహ్మచర్య వచ్చేసి అష్టాంగ సంగ్రహంలో వస్తుంది. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే ఆ అష్టాంగ హృదయం ఆతో స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ బ్రహ్మచర్య అన్నట్టు గుర్తుంచుకుందాం.